వైసీపీ ప్రతినిధి సుంకర విద్యాసాగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్రమాణాల పేరిట అమ్మవారి దేవస్థానానికి చెందిన షాపులు తొలగించి ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై బుడ్డ చెట్టం సబబు కాదని తెలిపారు. అమ్మవారి దేవాలయం శిథిలావస్థకు చేరుకోవటం వల్ల దాని స్థానంలో గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించారని, ప్రహారీ గోడ లోపల 3 షాపులు ఈవో ఆఫీస్ నిర్మించారని తెలిపారు. చెరువు దగ్గర ఉన్న కనకదుర్గ అమ్మవారి గుడికి సంబంధించి ఒక బిల్డింగ్ కొట్టడం జరిగింది. దానికి ఈరోజు చూసుకుంటే నిన్నటి నుంచి స్క్రోలింగ్ అవుతుంది. ఈరోజు కూడా చూసుకుంటే ద్వారంపూడి అనుచరుడు అక్రమ కబ్జా మున్సిపల్ అధికారులతో తీసేశారని చెప్పి బాగా ప్రాముఖ్యంగా రాయడం జరిగింది. ఈరోజు దాని మీద వివరణ ఇవ్వడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయ్యా, అది ఎటువంటి కబ్జా కాదు, దానికి ద్వారంపూడి కబ్జాలని రాయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే సంత చెరువు దగ్గర ఉన్న అమ్మవారు కనకదుర్గ అమ్మవారు అక్కడ ఉన్న సూనానపురం వాసులందరికీ ఎలవేలిపోడి ఆవిడ కోరిన కోరికలన్నీ తీర్చే చాలా మంచి అమ్మవారు, చాలా ప్రసిద్ధి చెందినవారు. అయితే అది ఎప్పుడో పురాతనం కట్టడం వల్ల తర్వాత అది లీక్ అవ్వడం, అమ్మవారి గుడి చాలా దీనావస్థలో ఉండడంతో చంద్రశేఖర్ రెడ్డి గారి టైంలో కొంతమంది భక్తులు వచ్చి మేమందరం సహాయ సహకారాలతో ఈ గుడి కట్టతాం, అనుమతి ఇప్పించమని అడిగితే